అందరికీ నమస్కారం అండి. సో వెల్కమ్ టు ఎస్టీ పాస్ట్రాలజిక్స్. సో మనం ఇప్పుడు క్లాస్ అయితే మనం స్టార్ట్ చేస్తున్నామండి వచ్చేసి. సో ఎందుకు సార్ ఇప్పుడు క్లాస్ మీరు స్టార్ట్ చేస్తున్నారు అని అడిగితే కారణం ఏమిటి అంటే ఇప్పుడు మ్, వచ్చి ఇప్పుడు గోచారం చూడండి మేడం. సో గోచారంలో చూస్తే అండి బుధుడు వచ్చేసి ఇప్పుడు గోచారంలో మీనరాశిలోకి ఎంటర్ అయినాడండి ఫిబ్రవరి 27. సో అప్పటి నుంచి గురువు అనే గ్రహం మే 7 వరకు 2 మంత్స్ వచ్చేసి అంటే మార్చి ఏప్రిల్ ఈ 2 నెలలు బుధుడు ఇక్కడ ఉంటాడండి, మీనరాశిలో ఉంటాడండి బుధుడు వచ్చేసి. బుధుడు గ్రహం మీనరాశిలో ఉన్నప్పుడు ఎవరికైతే జన్మజాతకంలో గురువు ఇక్కడ ఇచ్చిన తమ్ముళ్ళు కర్కాటక రాశి కానీ వృశ్చిక రాశి కానీ మీనరాశిలో జన్మజాతకంలో గురువు ఉన్న వాళ్ళకి జ్యోతిషం ఈ 2 నెలలు బాగా నేర్చుకోవచ్చు అండి వచ్చేసి. ఫిబ్రవరి 27 నుంచి మార్చి 7 వరకు ఎక్కుతుందండి. నేను కూడా అప్పుడు మీరు నేర్చుకునేకి టైం బాగుందంటే నేర్పించే వాళ్ళు కూడా టైం బాగుండాలి కదండి. సో అదే సార్ ఎప్పుడు వచ్చేసి ఇవ్వడము తీసుకోవడంలో కరెక్ట్గా ఉండాలి. అప్పుడు నాకు ఎప్పుడు సార్ ఇంటెలిజెన్స్ పెరుగుతుంది అంటే గురువు కర్కాటక రాశిలో ఉండేటప్పుడు మీకు జ్యోతిష్యం నేర్పించేటప్పుడు నాకు ఇంటెలిజెన్స్ పెరగాలి కదండి. సో నాకు గురువు అనే గ్రహము కర్కాటక రాశిలో ఉన్నాడు, బుధుడిని చూస్తున్నాడు కాబట్టి నా తెలివి కూడా పెరుగుతుందండి వచ్చేసి. అప్పుడు ఆ తెలివిని పెంచడం వల్ల నేను క్లాస్ మీకు కరెక్ట్గా చెప్పగలను అన్నట్టుగా అది సార్ లాజిక్ వచ్చేసి. సో అప్పుడే నేను లాస్ట్ టైం కూడా ఇక్కడ బుధుడు వృశ్చిక రాశిలో ఉన్నప్పుడు క్లాస్ పెట్టాను సార్ నవంబర్ డిసెంబర్లో. తర్వాత మళ్ళీ ఎక్కడ పెట్టలేదండి వచ్చేసి. ఇప్పుడు మళ్ళీ ఈ మార్చ్ ఏప్రిల్లో ఉంటుంది సార్ క్లాస్ వచ్చింది. ఇప్పుడు మనకు ఈ మార్చ్ 1 2 3 4 4 డేస్ క్లాస్ ఉందండి. ఈ క్లాస్లో వచ్చేసి ఏంటి సార్ టాపిక్ అంటే నవగ్రహ నాడీ మెథడ్ అండి. మనం చెప్పుకోబోతుంది ఇందులో బేసిక్స్ ఉండవు. నవగ్రహ నాడీ మెథడ్ అండి వచ్చేసి. ఈ నవగ్రహ నాడీ మెథడ్లో ఏమేమి సార్ తెలుసుకోబోతున్నాం అంటే మనం ఆల్రెడీ ఒక వీడియో అది పెట్టాం సార్ వచ్చేసి. సో నవగ్రహ నాడీ మెథడ్ అంటే గోచార గ్రహాలు జన్మజాత గ్రహాలపై ప్రయాణించే దాటుకునే పద్ధతి అంటామండి దీన్ని వచ్చేసి. సో గోచార ప్లానెట్ క్రాసింగ్ అని బర్త్ చార్ట్ ప్లానెట్స్ అండి. అప్పుడు 9 గ్రహాలు ఉన్నాయి కదండి. 9 గ్రహాలు దీనికి లాజిక్స్ ఉన్నాయి సార్. మీరు వీడియో చూడండి వచ్చేసి చెప్తాను మళ్ళీ కూడా. అష్టో లాజిక్స్ ఉన్నాయి, 4 లాజిక్స్ ఉన్నాయండి. 5 లాజిక్స్ మనము ఫాలో అవ్వాలి సార్ దీనికి. దీనికి వచ్చేసి ఇది గోచార చార్టు, బర్త్ చార్టు. ఇట్లా గోచారంలో ఉండే శని గ్రహము జన్మజాతకంలో చంద్రుడి పైన పోతేనే ఫలితం ఉంటుంది అనేది మన కాన్సెప్ట్ సార్ వచ్చేసి. ఇట్లా మనకు లేకపోతే లేదు అన్నిటిగా అర్థము. ఇట్లా ఒక్కొక్క గ్రహము నాడిగా మన పేరు పెట్టాం. దీన్ని నవగ్రహ నాడి అంటాం సార్ వచ్చేసి. ఇప్పుడు చంద్రనాడి అంటే గోచార చంద్రుడు జన్మజాతకంలో ఉన్న 9 గ్రహాలపై ప్రయాణించినప్పుడు వాటి యొక్క ఫలితాలు అన్నింటిగా అర్థం. చూడండి చంద్రుడు వచ్చేసి 9 గ్రహాలపైన ప్రయాణిస్తే ఎటువంటి ఫలితం ఉంటుంది అంటే అర్థం అండి వచ్చేసి. ఇది లాస్ట్లో చెప్తాము. సో ఇట్లా ఒక్కొక్క గ్రహానికి తెలుసుకోవాలి సార్ మనం. ఇప్పుడు గురువు ఉన్నాడు. ఆ గురువు వచ్చేసి సో గురువు ఉన్నాడండి. ఇట్లా 9 గ్రహాలు ఉన్నాయి కదా సార్ D1 చార్ట్లో. ఒక్కొక్క గ్రహం పైన పోయినప్పుడు ఆ సంవత్సరంలో మనకు ఎలాంటి ఫలితాలు ఇస్తాడో అనేట్టుగా అర్థం సార్. గురువు ఆ గ్రహంలో లేడు అనుకోండి బాక్స్లో, మనకు గురువు ఇచ్చే ఫలితం లేదు. అప్పుడు మనకు గురువు మనకు సైలెంట్గా ఉంటాడు అన్నట్టుగా అర్థం అంట. ఇప్పుడు మిగతా గ్రహాలు మనకు ఫలితాలు ఇస్తాయన్నమాట. సో అలా వచ్చేసి తెలుసుకుంటామండి. ఇక్కడ 9 9 కాంబినేషన్ వస్తాయండి మొత్తం. ఇక్కడ 81 కాంబినేషన్స్ వస్తే 36 వస్తాయండి. సో ఇవన్నీ మొత్తం 45 కాంబినేషన్ ఉంటాయండి వచ్చేసి. చంద్రుడు పోతే సూర్యుడు పోయినప్పుడు శుక్రుడు, బుధుడు, గురువు, కేతు, రాహు అట్లా అన్ని గ్రహాలు తెలుసుకుంటాం. ఇది 4 డేస్ ఉంటుంది సార్ క్లాస్. ఇది లెంతీ క్లాస్ ఇది. సో ఎవరికొని ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు మీరు ఈ నెంబర్ వాట్సాప్ చేసి చేయొచ్చండి. డీటెయిల్స్ చెప్తాను. మొత్తం 45 కాంబినేషన్స్ వస్తాయండి వచ్చేసి. ఈ 45 కాంబినేషన్స్ మనకు తెలుసుకోవచ్చు అనమాట. ఇది వచ్చేసి ఇయర్లీ ఏ విధంగా ఉంటుంది, మంత్లీ ఏ విధంగా ఉంటుంది, డే, ఈ 3 ఫలితం మనం అబ్జర్వ్ చేయొచ్చండి. ఈ నెల నాకు ఏం జరగబోతుంది, ఈ మంత్ అంటే మన మంత్లీ ప్లాన్స్ ఉన్నాయి కదండి. సో మంత్లీ ప్లాన్స్ బట్టి తెలుసుకోవచ్చు ఈ నెల ఏం జరుగుతుంది. తర్వాత ఇయర్లీ ప్లానెట్స్ అంటే ఈ సంవత్సరం ఏం జరుగుతుంది అనేట్టుగా మనం తెలుసుకోవచ్చు అండి వచ్చేసి. తర్వాత చంద్రనాడి ప్రకారంగా ఈ రోజు మనం ఏ దాని గురించి ఆలోచిస్తాము, ఏ దాని గురించి ఆలోచించడం కూడా తెలుసుకోవచ్చు సార్ వచ్చేసి. సో అదనమాట ఇది నవగ్రహ నాడి కాంబినేషన్స్ అని వచ్చేసి. ఇవి తర్వాత క్లాస్లో ఉంటాయి. క్లాస్ కోర్స్ ఫీజు వచ్చేసి ఇక్కడ 1 ట్రిపుల్ పెట్టాను సార్ వచ్చేసి. ఎందుకంటే 4 డేస్ క్లాస్ ఉంటుందండి. సో క్లాస్ టైమింగ్ అయితే ఎప్పుడు 6 PM టు 7 PM. దీంట్లో ఎటువంటి చేంజెస్ లేదండి వచ్చేసి క్లాస్ టైమింగ్స్లో. ఎవ్రీ ఈవినింగ్ 6 PM నుంచి 7 PM వరకు ఉంటుంది. డౌట్స్ మీకు కావాలంటే 15 మినిట్స్ డౌట్స్ ఉంటాం సార్ వచ్చేసి. డౌట్స్ వచ్చేసి 15 మినిట్స్ ఉంటుందండి వచ్చేసి. కొంచెం లెంత్ అవుతాయి సార్ క్లాస్లో వచ్చేసి. అదే టైం కాదు, ఎక్కువనే టైం పడుతుంది అనమాట. 1 అవర్ అంటే 1 అవరే కాదండి, 1.5 అవర్ మనం ఓ రోజు క్లాస్ ఉంటుంది సార్ వచ్చేసి. సో మార్చి అంటే రేపు నుంచి అండి. సాటర్డే, సండే, మండే, ట్యూస్డే అండి వచ్చేసి. సాటర్డే, సండే, మండే అండ్ ట్యూస్డే అండి. ఈ 4 డేస్ క్లాస్ కంటిన్యూగా ఉంటుందండి. ఈ ఆల్రెడీ బేసిక్ తెలిసింటే ఇంపార్టెంట్ అండి. బేసిక్ తెలియదంటే
కొంచెం కష్టంగా ఉంటుంది సార్. 9 గ్రహాల యొక్క కారకత్వాలు తెలిసింటే చాలు సార్ మనం. ఇక దీనికి లగ్నానే అవసరం లేదండి మనకు. లగ్నం లేకుండా చెప్పొచ్చు. లగ్నం తెలుసుకుంటే ఇంకా అంత అక్యురసీ పెరుగుతుంది సార్ వచ్చేసి. అంతే సార్ దీంట్లో వచ్చేసి. సో మార్చి 1, 2, 3, 4 నుంచి 4 డేస్ క్లాస్ ఉంటుంది సార్. డైలీ 6 PM to 7 PM వచ్చేసి. సాటర్డే, సండే, మండే, ట్యూస్డే 4 రోజులు ఉంటుంది. సో 50 minutes డౌట్స్ ఉంటుందండి. కోర్స్ ఫీజు అయితే ఇక్కడ ఇచ్చేసాను సార్. ఈ జూమ్ రికార్డింగ్ వీడియోస్ అయిన వెంటనే మీ ఈమెయిల్ ఐడికి పంపిస్తామండి. ఇట్లా ప్రతి క్లాస్కి ఒక పీడిఎఫ్ ఉంటుంది సార్ వచ్చేసి. ఆ పీడిఎఫ్ మీకు అయితే పంపిస్తాం సార్ క్లాస్కి ముందర వచ్చేసి. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళకు ఈ నెంబర్కి మీరు వాట్సాప్ చేసి కోర్స్ ఫీజు అయితే మీరు రిజిస్టర్ చేసుకోండి సార్. రేపు ఈవినింగ్ నుంచి క్లాస్ అయితే స్టార్ట్ అయితే అవుతాయి సార్ వచ్చేసి. నాకు జ్యోతిష్యం నేర్చుకోవాలి ఇంట్రెస్ట్ ఉంది అనే వాళ్ళకి ఇదైతే ఉపయోగపడుతుంది సార్ ఈ కోర్స్ వచ్చేసి. సో ఈ టెక్నిక్ ఎక్కడా లేదండి, మన దగ్గరే అండి. దీన్ని మనం డెవలప్ చేసి చెప్తున్నాం సార్. ఆల్రెడీ ఉండేదాన్ని కొంచెం ఒక పేరు చెప్తే దానికి ఒక సిస్టమేటిక్గా డెవలప్ చేయాలి కదండి. అది నేను సిస్టమేటిక్గా డెవలప్ చేస్తున్నా సార్, అంతేనండి. ఆల్రెడీ పరాశర కానీ కేపీఎల్ అందరూ అదే 9 గ్రహాలు వాడుతున్నారు. మన లాజిక్ ఏంటంటే గోచారము జన్మజాతకం రెండు కలిస్తేనే మన ఫలితం తీసుకుంటాం. కలవకపోతే మన ఫలితం తీసుకుంటాం. ఇట్లా క్రాస్ అవుతుంది చూడండి సార్. ఇట్లా క్రాస్ అవుతేనే మనం ఫలితం తీసుకుంటాం. అప్పుడే యాక్సిడెంట్ జరుగుతుంది కదండి. అదొక ఈవెంట్. అదండి వచ్చేసి. సో అందుకే మనం తీసుకుంటాము. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు చూసి వాట్సాప్ చేయండి సార్ వచ్చేసి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి.